సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి అన్మాస్ ప్రకాష్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ప్రజాసేవయే లక్ష్యంగా ముందుకు రావడం జరుగుతుందని పేర్కొన్నారు. 20 ఏళ్ల తర్వాత జనరల్ కేటగిరీలో తనకు అవకాశం రావడం జరిగిందని గ్రామస్తులు ఆలోచించి తమ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గట్లమల్యాల సర్పంచ్ అభ్యర్థిగా 30 నాడు నామినేషన్ వేయడం జరిగింది. నాకు సీరియల్ నెంబర్ 1 ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది. ఈ గ్రామంలోని ఇదివరకు ఉప సర్పంచ్గా పనిచేయడం వల్ల గ్రామంలో ఉన్న సమస్యలన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ఈసారి సర్పంచ్గా ఎలక్ట్ అయ్యి గ్రామ సమస్యలన్నీ పరిష్కరిస్తానని, అలాగే ఇక్కడున్న పెద్దల్ని చిన్నల్ని కులాలన్నిటినీ కలుపుకుపోతూ భవిష్యత్తులో గట్లమల్యాల గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని కోరుకుంటూ నాకు అవకాశం ఇవ్వాలని గట్లమల్యాల గ్రామ ప్రజల్ని మనసారా వేడుకుంటున్నాను. అందరూ ఈ ఒక్కసారి మన్నించి నాకు ఉంగరం గుర్తుపై ఓటేసి గ్రామ సర్పంచ్గా నిలబెట్టాలని అందరినీ కోరుకుంటున్నాను. గతంలో కూడా మా ఫాదరు శేఖర్ రెడ్డి గారు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. వారు మా తాతగారు కూడా గత 50 సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి సేవలు అందిస్తూ ఉన్నారు. అన్ని విషయాలని దృష్టిలో ఉంచుకొని రేపు ఎల్లుండి మన ఆదివారం నాడు పోలింగ్ ఉంది కావున అందరూ దాన్ని గమనించి ఉంగరం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గట్లమల్యాల ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.